ఒక 'అల్లూరి సీతారామరాజు' అనేటటువంటి సినిమా వచ్చాక, కృష్ణ గారు నటించినటువంటి చిత్రం వచ్చాక, అప్పుడు చాలామంది మన ప్రజలకు ఆయన గురించి తెలిసింది. తెలిసింది. అవును. ఆయన గురించి అవగాహనొచ్చింది. మరి అటువంటి ఒక తెలుగువాడు, ఒక తెలుగు మన్యం వీరుడు చ మన ఈయన ఎవరు మన 'అల్లూరి సీతారామరాజు.' ఆయన ఒక దాదాపుగా బ్రిటిషర్స్ ఆయనను క్యాప్చర్ జేయడానికొచ్చినప్పుడు, ఆయనకున్నటువంటి రొమ్ము విరిచి బుల్లెట్స్‌ని నా పైన సంధించండి అని డిక్లేర్ చేసినటువంటి ఒక వ్యక్తి. మీరేం చేయలేరు నన్ను. కావాలంటే చంపగలరంతే. కానీ నా దేశభక్తి నాలో ప్రవహించేటటువంటి దేశభక్తిని మీరు ఆపలేరు. అటాక్ చేయండి అని 200 బుల్లెట్స్‌కి పైగా ఆయన తట్టుకున్నటువంటి ఒక గొప్ప తెలుగు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. ఆయన గురించి ఒక చిత్రం వస్తే గానీ మనకు తెలియలేదు. మరి చిత్రం తీసిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అవును. వాళ్ళు దే ఆర్ డూయింగ్ రిసర్చ్. దట్ రిసర్చ్ హాస్ టు బి డన్ బై అస్ ఆల్సో. మనం కూడా అటువంటి రిసర్చ్ చేయాలి. అంతెందుకు ఇంకొక తెలుగు వీరులు ఉన్నారు. హనుమంతు అనేటటువంటి ఒక వ్యక్తి. ఆయన కూడా ఒక ప్రావిన్స్‌ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి. హనుమంతు అనే తెలుగు వీరుడిని కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇలాగే మోసపూరితంగా మన వాళ్ళే అప్పగించడం జరుగుతుంది బ్రిటిషర్స్‌కి. అప్పుడు కూడా వారు ఎట్టి పరిస్థితుల్లోని నా రాజ్యాన్ని ఇచ్చేటటువంటి అవకాశం లేదు. మీది సంక్షేమ పరిపాలన కాదు. ప్రజల సంరక్షణ గురించి ఆలోచించే పరిపాలన కాదు. మీరు దోపిడీదారులు మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో మీకు మా రాజ్యాన్ని ఇచ్చేటటువంటి ఇది లేదు అని అంటే, ఆఖరికి ఇంకా ఒక లేటర్ స్టేజ్‌లోని ఆయన చివరి రోజుల్లోని దొరకడం జరుగుతుంది. పట్టిస్తారు. అవును. అవును. మనం ఇదే నాకు బాధ అనిపించింది. అక్కడ సంభాజీ విషయంలో కూడా మన వాళ్ళే పట్టిస్తారు. ఆయన ఎక్కడున్నారు అనేది. అది ఎంత దారుణం! మన వాళ్ళు ఎంత కక్కుర్తి పడతారు నిజంగా అసలు. యూనిటీ లేకపోవడం కాదు. ఎగ్జాక్ట్‌లీ. యూనిటీ అది అందుకే కదా బ్రిటిషర్స్ దే వర్ సక్సెస్‌ఫుల్ టు ఎగ్జాక్ట్‌లీ. డివైడ్ అండ్ రూల్ పాలసీ. డివైడ్ అండ్ రూల్ పాలసీతోని వీళ్ళకి ఒక సమైక్యత లేదు, సమభావన లేదు. వీళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి అనే కదా వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ తీసుకోవడం జరిగింది. లేకపోతే ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లోని ఒక విధంగా ఈ అక్బరు వీళ్ళందరూ కూడా లేటర్ స్టేజ్‌లో అంతర్భాగం అయిపోయారు భారతదేశంలో. అవును. అవును. అదే కదా! మన కోహినూరు డైమండు, మన పసుపు. ఇప్పుడు మన సంస్కృతిని శుభ్రంగా అడుగంటిపోయేలాగా వాళ్ళ సంస్కృతిని మొత్తం ఇక్కడ డంప్ చేశారు. మన వాళ్ళు అటువైపు అట్రాక్ట్ అవుతున్నారు. అందుకే ఇన్ని పబ్బులు, ఇన్ని క్లబ్బులు, ఇన్ని తాగుడు గోల. మన ఆరోగ్యాలు చెడిపోయి అసలు నిజంగా నెక్స్ట్ జనరేషన్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి ఫిజికల్‌గా, మెంటల్‌గా అనంటే దేశభక్తి తర్వాత అసలు వీడి ఫ్యామిలీని వీడు చూసుకునే పరిస్థితి ఉందా? ఎందుకు అనంటే దేశభక్తి అన్నది పక్కన పెడితే ఒక విధంగా మీరన్నట్టుగా చాలా మంచి పాయింట్‌ని రేజ్ చేశారు. తులసి యొక్క పేటెంట్ పాశ్చాత్య దేశాలు తీసుకుంటారు. నీమ్ ట్రీ యొక్క పేటెంట్ పాశ్చాత్య దేశాలు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? మన వాళ్ళు ఎందుకు అలర్ట్ అవ్వట్లేదు? పసుపు విషయంలోనూ అలర్ట్ అవ్వలేదు. వాళ్ళు పేటెంట్‌కి అప్లై చేసినప్పుడల్లా ఇది మా పంటరా బాబు, మా భూమి మీద పండుతుంది. మీరెలా తీసుకుంటారని ఎందుకు ఫైట్ చేయలేకపోయాం? ఎందుకంటే మనకి దానిపైన గౌరవం లేదు. ఆ! మన వాళ్ళు దాన్ని ఒక మూఢనమ్మకం అని కొట్టిపడేశారు. కాలుకు పసుపు రాసుకుంటే ఏమైంది? రాసుకోపోతే ఏమైంది? గుమ్మానికి ఎందుకు రాయాలి? రాయకపోతే ఏమవుతుంది? ఇవన్నీ మూఢనమ్మకాలను తీసి పడేశారు. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది వాళ్ళు తెలుసుకున్నారు. అమెరికాలో ఒక చోట వన్ ఆఫ్ మై అంటే వాళ్ళు రీసెర్చ్ స్కాలర్స్ జనరల్ గా బయటికి రారట. వాళ్ళ దాంట్లో ఏం జరుగుతుంది ఇంటర్నల్ గా అనేది. అక్కడ ప్రతిరోజు పచ్చి పసుపుని తురిమేసి నీళ్లు మరిగించి ఏదో ఒక డేలో ఎంటీ స్టమక్ మీద నైట్ కానీ మార్నింగ్ కానీ తీసుకుంటే క్యాన్సర్ అనేది రాదు అని వాళ్ళు కనుక్కున్నాక వాళ్ళు చేసిన ప్రయత్నం ఇది. అసలు అట్లా చూసుకుంటే అండి, ఇప్పుడు మనం కానీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే అసలు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇది ఒక పెద్ద టాపిక్. ఎందుకంటే మెడికల్ సైన్సెస్ కానివ్వండి, బయాలజికల్ సైన్సెస్ కానివ్వండి, ఫిజిక్స్కి సంబంధించినటువంటి సైన్స్ కానివ్వండి, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సైన్స్ కానివ్వండి, అవి మూఢనమ్మకాలు కాదు, అవి నిజంగా విజ్ఞానమైనటువంటి ఇవి అని ఇప్పుడు కన్ఫర్మ్ అవుతున్నాయి. మీరు చూసుకుంటే జీరోని కనుక్కున్నది ఆర్యభట్ట.
ఆర్యభట్ట మరియు బ్రహ్మగుప్తులు వీళ్ళిద్దరూ కలిసి ఒక పీరియడ్ లోని జీరో అన్నది కనుక్కోవడం అవును, జరిగింది. అవును. ఆర్యభట్ట ఆర్యభట్టీయం అనేటటువంటి ఒక పుస్తకం రచించారు. ఆ పుస్తకంలోని గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి కానివ్వండి, ఒక రొటేషన్ ఆఫ్ ఎర్త్ ఎలా జరుగుతుంది, భూమి తన చుట్టూ తన హెమిస్ఫియర్ లో తిరిగి మళ్ళీ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని కనుక్కున్న ప్రథమ వ్యక్తి ఆర్యభట్ట ఉమ్, అండ్ బ్రహ్మగుప్త. ఇది ఎవరికి తెలీదు. తీసుకెళ్ళి ఎవరో ఐజాక్ న్యూటన్ లేకపోతే ఇంకొకళ్ళు కనుక్కున్నారని క్రెడిట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు. చరక సంహితలోని సుశ్రుత సంహితలోని ఒక ఐ సర్జరీ ఎలా చేయాలి, క్యాట్రాక్ట్ ఎలా చేయాలి, బాడీ అనాటమీ ఎలా ఉంటుంది, న్యూరాలజీ ఎలా ఉంటుంది, ఒక గర్భ సంస్కారం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అసలు ఏంటి, అసలు రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అని మొత్తం మనకు చరక సంహితలోని సుశ్రుత సంహితలో కనిపిస్తుంటే దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. ఇగ్నోర్ చేసి అది ఎవరో కనుక్కున్నారు. అసలు ఇవి ఉన్నాయని కూడా ఎంతమందికి తెలుసు? తెలీదు. పోనీ సోలార్ సిస్టమ్ ఇది అని ఎవరో ఒక టెలిస్కోప్ వేసుకొని నాసానో లేకపోతే ఇంకొక ఆర్గనైజేషనో అవును అని కన్ఫర్మ్ చేస్తే గానీ మనకు నమ్మకం లేదు. అదే మనకి ఆలయాల్లో ప్రతిష్ఠించి పూజిస్తున్నప్పుడు మాత్రం అదొక మూఢనమ్మకం. అవును. బేసిక్ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఈ ధర్మంలో ఉన్నటువంటి వారు దాన్ని ఒక మూఢనమ్మకంగా తీసి పడేయకుండా అసలు అది ఏంటి అని ఫస్ట్ తెలుసుకొని ఒక అవగాహన పెంపొందించుకొని అప్పుడు వారు ఒక కన్క్లూజన్కి వస్తే ఒక అర్థం. దాని గురించి కూడా తెలుసుకోకుండా దాని గురించి కూడా చదవాలి తెలుసుకోవాలనే జిజ్ఞాస లేని వాడికి అసలు మాట్లాడే అర్హత కూడా లేదు అని అంట నేనైతే.